వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. నిజామాబాద్ మండలం ఆకులకొండూరు గ్రామంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని గ్రామ సర్పంచ్ శారదా సంతోష్ అన్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసి సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన ఈ 6 నెలల కాలంలోనే దాదాపు 50 లక్షలకు పైగా విలువ చేసే అభివృద్ధి పనులను నిర్వహించామని సర్పంచ్ శారదా సంతోష్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారం, గ్రామ కమిటీ, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, గ్రామస్తుల తోడ్పాటుతో గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నానని, ఇప్పటికే దాదాపు 40 లక్షలు విలువ చేసే సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని ఆమె తెలిపారు. ఆకులకొండూరు గ్రామంతో పాటు అశోక్ ఫారం, శాంతినగర్ గ్రామాల్లో మహిళా భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు మంజూరయ్యాయని, 20 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, మరో 20 ఇళ్లు త్వరలోనే మంజూరు కానున్నాయని తెలిపారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను దాదాపు 6 లక్షల వ్యయంతో అభివృద్ధి చేశామని, గ్రామ పంచాయతీ భవనానికి సైతం మరమ్మతులు నిర్వహించి సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. దాదాపు 2.5 లక్షల వ్యయంతో గ్రామంలో ప్రధాన కేంద్రాలలో 22 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఉపాధి హామీ పనుల కోసం వెళ్లే కూలీలకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని, వీధి దీపాలు, మురుగు కాలువల నిర్వహణ, తాగునీటి వ్యవస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సర్పంచ్ వివరించారు. గ్రామంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని ఎమ్మెల్యే భూపతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే వారి సహకారంతో మిగతా అభివృద్ధి పనులను సైతం పూర్తి చేస్తామని శారద భరోసా ఇచ్చారు. మాకు గ్రామ పంచాయతీ సర్పంచ్ మేడం, వార్డు సభ్యులు, గ్రామస్తులు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. ఇంకోటి మాకు కొన్ని పనులు కావాల్సిన పనులు ఆగిపోయినాయి. కొన్ని అన్ని సహకరించినట్టు కొన్ని పనిగా డబ్బులు ఇస్తే మాకు పిలిచిపెట్టే శ్మశాన వాటిక, సిసి రోడ్లు, కొన్ని మోరీలు ఆగిపోయినాయి. ఆయన పూర్తి చేసుకుంటాం. కానీ ఎమ్మెల్యే గారు దీన్ని కొద్దిగా దృష్టి తీసుకొని మాకు కొంచెం సహకరించాలని కోరుకుంటున్నాము. నా పేరు అయితే మన తమిళ కోసం వచ్చిన తర్వాత మన విలేజ్లో సుమారు 50 లక్షల వరకు మనం చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరూ తెలుసు, ఇంజనీర్లు కానీ, మన యూనివర్సిటీ డ్రైన్ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, గండి చేయడం కానీ, లైన్ ట్రాన్స్ఫర్ కానీ, ఇంకా స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, మంచి వాటర్ కానీ, ఈ పైప్ లైన్స్ కానీ, ఇలాంటి వాటికి ఉన్నాయి. అయితే ఇవన్నీ మన గ్రామంలో వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే మనకు ఎంతో సపోర్ట్గా ఉండి ఈ వర్గానికి మనం నిలుస్తూ మనం ముందు తీసుకెళ్తున్నాం. ఇదే విధంగా ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. మనకు సహాయం కూడా లేదు. కాకినాడలో పిల్లలు రోడ్ పైన స్కూల్ కాబట్టి మనం ఇబ్బంది పడుతున్నట్టు ఆలోచన మరి ఎమ్మెల్యే గారు
దానికి ఉన్న ప్రహారీ గోడలు కూడా శాంక్షన్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అలాగే అశోకపురంలో ఉన్న స్కూల్కు దానికి టాయిలెట్స్ లేదు, దానికి కూడా శాంక్షన్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు కేజీ స్కూల్ ఏదైతే మన 36 లక్షలతో కాంట్రాక్టర్ తీసుకొని చేయడం జరిగిందో అదేవిధంగా అక్కడ ఉన్న లోపల వాటర్ వర్షం పడితే వాటర్ ఉంటాయి కాబట్టి దానికి కూడా కొద్దిగా ఫండ్ రిలీజ్ చేస్తే కేజీకి అంటే స్కూల్లో వాటర్ నిలవకుండా బయటకు వెళ్ళిపోయే విధంగా చేస్తే బాగుంటుంది పిల్లలకు అన్నట్టు ఆలోచనతో మరి ఆ ఎమ్మెల్యే గారిని మేము వేడుకుంటున్నాం. అతితో ఖచ్చితంగా చేయాలని. ఇంకా కొన్ని మిగిలిన పనులు ఉన్నాయి ఊళ్ళో, శ్మశాన వాటికలకు రోడ్లు కానీ అశోకవరంలో డ్రైనేజీలు కానీ ఇంకా సాయంత్రం డ్రైనేజీలు కానీ ఇంకా అవన్నీ కంప్లీట్ కాలేదు కాబట్టి కొద్దిగా ఎమ్మెల్యే గారు దృష్టి సాధించిన పైన దయతో మరి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని, మా ఊరిని డెవలప్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికల మిత్రులకు మరి వార్డు సభ్యులకు సర్పంచ్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. శారద సంతోష్, నేను కొండూరు గ్రామ సర్పంచ్ని. నేను 7 నెలలు అవుతుంది గ్రామ సర్పంచ్ గారికి. నేను చేసిన వర్క్ 6 మంత్లో ఫస్ట్ 2 lakhs ఇచ్చి CCTV కెమెరాస్ ఇన్స్టాల్ చేసినాను. సెకండ్ 30,000 పెట్టి వాటర్ ప్లాంట్ ఫిల్టర్ వాటర్ రిపేర్ చేయించాను. థర్డ్ 20 lakhs CC రోడ్స్ నిర్మాణం చేశాను. అది కూడా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు NRHS ఫండ్లో వచ్చింది. ఫోర్త్ 20 lakhs SC సబ్ ప్లాంట్లో SC రోడ్స్ CC రోడ్స్ డెవలప్ చేశాము. SC కాలనీలో CC రోడ్స్ డెవలప్ చేశాము. ఇంద్రమ్మ హౌస్ మా కొండూరు విలేజ్లో 20 హౌస్ శాంక్షన్ అయినాయి, 20 హౌస్ కంప్లీట్ అయ్యాయి, 15 కంప్లీట్స్ అయినాయి, 20 శాంక్షన్స్ అయినాయి. కొత్త రేషన్ కార్డ్స్ న్యూలీ ఇప్పటివరకు అయితే 100s వచ్చినాయి. కొండూరు శాంతినగర్ అశోక్వరం ఈ ఊర్లో మహిళా భవన్ శాంక్షన్స్ అయినాయి. అందులో కూడా అశోక్వరం మహిళా భవన్ స్టార్ట్ చేశాము వర్క్. సెకండ్లీ శాంతినగర్ అశోక్వరంలో న్యూలీ కొత్త పైప్ లైన్ ఎక్కించాము. అక్కడ కూడా వాటర్ ట్యాంక్ వర్క్ కంప్లీట్ అవుతుంది. నేను చేయవలసిన పని కంప్లీట్ చేశాను. ఇంతవరకు 6 monthsలో చేసిన వర్క్ నేను కంప్లీట్ చేశాను. ఇంకా గ్రామ అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను. నాకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఇంకా సపోర్ట్ ఇస్తే ఈ ఊరికి నా 3 ఊర్లకు కలిస్తే ఇంకా ఏదైనా ఫండ్స్ రిలీజ్ చేస్తే నేను ఇంకా బాగా మంచి చేస్తానని అనుకుంటున్నాను. ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు నాకు ఇచ్చిన ఈ ఫండ్స్ ద్వారా ఇంతవరకు నేను చేశాను వర్క్. ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను. సపోర్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. కొండూరు గ్రామం అయినా అశోక్వరం అయినా శాంతినగర్ అయినా ఈ వర్క్ ఇంకా చేయాలని అనుకుంటున్నాను. ఈ 5 yearsలో నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా మంచి చేయాలి అని అనుకుంటున్నాను. ఈ ఎమ్మెల్యే గారికి, మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. ప్లస్ నాకు మా ఊరు గ్రామ సదస్యులు, ఉప సర్పంచ్, సతీష్, వార్డ్ మెంబర్స్, సెక్రటరీ ప్లస్ అధ్యక్ష గ్రామ సభ ప్లస్ అధ్యక్ష వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చినందుకు